ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చూసిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. వాస్తు విషయం. వైజాగ్‌లో ఒకళ్ళ ఇంటికి నేను వాస్తు చూడటానికి వెళ్ళానండి. వాళ్ళ ఇంటిలో వాస్తు పూర్తి విరుద్ధంగా ఉంది. కానీ వాళ్ళు బాగున్నారు. నాకది చూస్తే చాలా ఆశ్చర్యమేసింది. అసలు వాస్తే బాగోలేదు, వీళ్ళు ఎట్లా బాగున్నారా అని అనిపించింది. దానికి సరైన కారణం మళ్ళీ తర్వాత నేను చూశాను. భగవంతుడు ఎంత గొప్పవాడని చెప్పడానికి అది ఒక మంచి నిదర్శనం అండి. ఏమి అనంటే, అసలు వాస్తు ఎట్లా ఉందో ఫస్ట్ చెప్తానండి. తూర్పు ఆగ్నేయం ఎంట్రన్స్ అండి ఇంటి మొత్తానికి. ఈశాన్యంలో కిచెన్ వంట, నైరుతిలో దేవుడి గది, దేవుడు పూజా గది. అట్లాగే దాని పక్కనే వాయువ్యంలో, అంటే ఇల్లు కూడా చిన్నదనమాట అండి, వాయువులో బాత్రూమ్. ఈ విధంగా ఉంది ఇల్లు. చూస్తే ఆ ఈశాన్యం బయట వైపున, ఆ గోడకి బయట వైపున సెప్టిక్ ట్యాంక్. ఏమి ఇంత విచిత్రంగా ఉంది ఇది, వీళ్ళు ఎట్లా బాగున్నారా అనుకున్నాను. ఆయనకి 3 సంతానం. ఆయన పేరు సత్యనారాయణ గారు. ఈ 3 సంతానంలోనూ 3 బాగున్నారు. ఆయన బాగున్నాడు, ఆయన భార్య బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఏంది ఇట్లా ఉంది అని నేను వాస్తంతా పరిశీలించిన తర్వాత, మీరేం చేస్తారండి ప్రతిరోజు అని అడిగాను. ఆయన ఒక విషయం చెప్పాడు. ప్రతిరోజు ఏమి అనంటే, ఆయన పొద్దున సాయంత్రం స్నానం చేసి చక్కగా దీపం పెట్టుకుంటాడు, అంతే, ఇంకేమి చేయడు. ఉదయం పూట కాసేపు ఆయన చేసే పని ఏమంటే, ఈ కండువాలు, లుంగీలు, పంచులు అవి అమ్ముతా ఉంటాడు. కొంచెం సైకిల్ మీద మూట కట్టుకుంటాడు, కాసేపు వెళ్తాడు, తిరుగుతాడు, చేసుకున్న వ్యాపారం చూసుకుని మళ్ళీ వచ్చేస్తాడు. మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం పోతాడు, కాసేపు వ్యాపారం చేసుకుని ఇంటికి వస్తాడు. ఒక కూతురు, 2 కొడుకులు. వాళ్ళు అందరూ బాగున్నారు. పెద్ద ఆస్తిపాస్తులు కాదు, ఉన్న దాంట్లో సొంత ఇల్లు ఉంది, వాళ్ళు కష్టపడుతున్నారు, అంతవరకే పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి 15, వాళ్ళ 17, ఆ పాపకు వచ్చి ఒక 14, 12 ఉంటాయి. ఎట్లా జరుగుతుంది అని అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం అండి, నిత్యం వాళ్ళకి తెలిసిందేమంటే భగవత్ ఆరాధన. భగవంతుడు 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 అంత గొప్పగా చేస్తున్నారు, అంటే అంత నమ్మకంగా చేస్తున్నారు. ఎంత నమ్మకం భగవంతుడు అంటే, ఎంత విశ్వాసం చూడండి. మా నాన్నగారు సేమ్ అంతేనండి. మేము 4 సంతానం, 4 బాగున్నాము అని అంటే మేము వాళ్ళకి అనుకునేది అదే. ఆయన ఎంతసేపు శివ 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 అంట శివారాధనే చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు శివ 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 అంటూ ఉండేవాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎట్లా నాన్న అని నేను ఎప్పుడైనా అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, శివాజ్ఞ లేనిదే చేమైనా గుట్టదు, నారు పోసిన వాడు నీరు పోయడా, ఆయనే చూసుకుంటాడు, ఆయనకే వదిలేసి శివ అంటా ఉండు అనేవాడు. నేను అప్పటి నుంచి కూడా గత 30-40 ఏళ్ల బట్టి శివ అనే నామాన్ని నేను వదలలేదు. నిజం చెప్పాలంటే నాకు ఏ లోటు లేదండి, నాకు అన్నీ ఉన్నాయి. భగవంతుడు అన్నీ ప్రసాదించాడు. నాకు ఎప్పుడు డబ్బులు లేవు, డబ్బులు ఇబ్బంది పడుతున్నా అనే పరిస్థితి నాకు రాలేదు. కొన్ని సందర్భాల్లో నేను అనుకునేవాడిని, భగవంతుడిని నన్ను ఒక అదృష్టవంతుడిగా పుట్టించి వదిలేసాడేమో అని అనిపించేది. అంటే గొప్ప ఆస్తులు కాకపోయినా ఏ లోటు లేదు, హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము అని అంటే, ఆ భగవంతుడి విషయం నాకు గుర్తొచ్చి నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్లో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తానండి. ఒక ఇల్లు వాస్తు ప్రకారం అంతా బాగుందనుకోండి, వాళ్ళు బాగుంటారా లేదా? రెండో పాయింట్, ఒక ఇల్లు మంచి ముహూర్తంలో గృహ నిర్మాణం చేశామనుకోండి, ఈ ముహూర్త బలం వల్ల వాస్తు లేకపోయినా వాళ్ళు బాగుంటారా లేదా? ఈ విషయాన్ని మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. నేను తర్వాత వీడియోలో మీకు ఈ విషయాన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.